ఈ యోధుల దగ్గర ఎంత శక్తివంతమైన రథాలు ఉన్నాయి అంటే స్వయంగా శ్రీకృష్ణుడే వీటిని నాశనం చేయాలనుకున్న సాధ్యం కానటువంటి రథాలు వీరి దగ్గర ఉన్నాయి. మహాభారతంలో ఉన్న యోధుల దగ్గర ఒకరికి మించి మరొకరి దగ్గర అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి. ఎలా అయితే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, పాశుపతాస్త్రం, భార్గవాస్త్రం, నారాయణాస్త్రం, ఇలా ఈ అస్త్రాల యొక్క శక్తి గురించి మనలో చాలా మందికి బాగా తెలుసు. కానీ మహాభారత కాలంలో అద్భుతమైన అస్త్రాలు మాత్రమే కాదు, వాటికంటే శక్తివంతమైన రథాలు కూడా ఉన్నాయి. ఈ రథాల మీద వేరు వేరు దేవతలు కొలువై ఉన్నారు. మరి మీకు తెలుసా, మహాభారతంలో ఉన్న రథాలలో ఎవరి రథం మీద ఏ దేవుడు కొలువై ఉన్నాడో? ఒక శక్తివంతమైన యోధుడు యుద్ధంలో అద్భుతంగా తన కళను ప్రదర్శించాలి అంటే ఆయుధం ఎంత అవసరమో అలాగే అద్భుతమైన రథం కూడా అంతే అవసరం. కాబట్టి ఈరోజు మహాభారతంలో అన్నిటికంటే శక్తివంతమైన రథం ఎవరి దగ్గర ఉంది, ఎవరి రథం మీద ఏ దేవుడు కొలువై ఉన్నాడు అనేది వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ద్వాపర యుగంలో ఒకరిని మించి ఒకరు మహాయోధులున్నారు. వారి దగ్గర విభిన్నమైన దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి. వాటి సహాయంతో సముద్రాలను కూడా ఎండిపోయేలా చేయగలరు, పర్వతాలను కూడా పిండి చేయగలిగేవాళ్ళు. ఒకేసారి దివ్యాస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తే ప్రళయం కూడా సంభవించేలా చేయగలిగేవారు. కానీ ఈ సృష్టి రక్షణ కోసం ఇదే యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. దీని కారణంగా ఏ యోధుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతని దగ్గర ఉన్న దివ్యాస్త్రాలతో ఈ సృష్టిని నాశనం చేయలేకపోయాడు. భగవాన్ శ్రీకృష్ణుడిలో ఎంత శక్తి దాగి ఉందంటే క్షణకాలంలో ఎలాంటి యుద్ధాన్నైనా ముగించగలిగేవాడు, ఎలాంటి దివ్యాస్త్రాన్నైనా నష్టపరచగలిగేవాడు. ఆయన చిన్నతనంలోనే కంసుడు లాంటి మహాయోధుని కూడా బలి చేశాడు. అలాగే లెక్కలేనంత మంది అసురులను కూడా నాశనం చేశాడు. అయినప్పటికీ ద్వాపర యుగంలో ఈ యోధుడి దగ్గర ఉన్న రథాలలో గొప్పదైన ఈ రథాన్ని అంతటి శక్తివంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఏం చేయలేకపోయాడు. అసలు అంతటి శక్తివంతమైన రథం ఎవరిది, అది ఏ యోధుడి దగ్గర ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం భీష్ముడి యొక్క రథం గురించి తెలుసుకుందాం. భీష్ముడి రథం చాలా శక్తివంతమైనది. ఇది ఎంత బలమైనదంటే దీన్ని ఎంత శక్తివంతమైన అస్త్రమైనా కానీ ఏమీ చేయలేకపోయేది. ఒకవేళ కురుక్షేత్ర యుద్ధంలో ఇతను రథాన్ని వదిలి కిందకి దిగి ఉండకపోయి ఉంటే అతన్ని వధించడం కూడా అసాధ్యం. అయితే భీష్ముడి రథానికి 6 రకాల గుర్రాలు ఉండేవి. ఈ గుర్రాలు పరిగెడుతుంటే భూమి కంపిస్తూ ఉండేది. ఈ గుర్రాలు కనుక తగిలితే పెద్ద పెద్ద మదపుటేనుగులు కూడా నేలను ఖర్చుకునేవి. భీష్ముడి అసలు పేరు దేవవ్రత్. అతని తండ్రి కోసం ఆయన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. దీని కారణంగానే అతని పేరు భీష్ముడిగా మారింది. భీష్ముడి పితృభక్తికి మెచ్చి అతని తండ్రి అయిన శాంతనవుడు అతనికి ఈ రథాన్ని వరదానంగా ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పాండవుల మీద విధ్వంసం చేస్తుంటాడు. ఆయన ఒక్కడే పాండవ సేనల్లో ఎక్కువ మొత్తంలో నష్టపరిచాడు. అప్పుడు భీష్ముడి కోసం పాండవులు ఏనుగులతో నిర్మితమైన వ్యూహాన్ని వారు నిర్మిస్తారు. కానీ భీష్ముడు ఎలాంటి అస్త్రాలను ప్రయోగించకుండానే ఆ వ్యూహాన్ని నాశనం చేస్తాడు. అది చూసిన పాండవులు శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఎలాంటి అస్త్రాలు ప్రయోగించకుండానే భీష్ముడు ఈ వ్యూహాన్ని ఎలా నాశనం చేశాడో అర్థం కావడం లేదు అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, భీష్ముడి దగ్గర ఉన్న అస్త్రాల్లో ఎంత శక్తి అయితే ఉంటుందో అంతే శక్తి అతని రథంలో కూడా ఉంటుంది. అతని రథానికి కట్టి ఉన్న ఒక్కొక్క గుర్రానికి 21 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్తాడు. ఇది విన్న అర్జునుడు ఆశ్చర్యంతో అలాగే నిలిచిపోతాడు. వెంటనే కృష్ణ, ఇలా అయితే మనం భీష్ముడిని అడ్డుకోవడం సాధ్యం కాదంటావా అంటాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నువ్వు భీష్ముడి గురించి చింతించకు, సరైన సమయం వచ్చినప్పుడు అతను వధించబడతాడు అంటాడు. ఇప్పుడు మహాభారతంలో ఉన్న 2వ శక్తివంతమైన రథం గురించి తెలుసుకుందాం. ఈ రథం ఎవరిది అంటే ఈ యోధుడు ముందు మహాయోధుడిగా పిలువబడే భీముడు కూడా నిలవలేకపోయాడు. ఎవరికైతే ఇంద్రుడు మిత్రుడిగా ఉన్నాడో, ఎవరి బాణాల్లో అయితే దేవతల దివ్యాస్త్రాల శక్తి కంటే అధిక శక్తి దాగి ఉందో అతను మరెవరో కాదు, మహాశక్తిశాలి అయిన భగదత్తుడు. ఈ భగదత్తుడు నరకాసురుడు యొక్క పుత్రుడు. ఇతను ప్రాగ్జ్యోతిష్పూర్కి మహారాజు. భగదత్తుడి దగ్గర ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతం కంటే కూడా శక్తివంతమైన ఏనుగు ఉండేది. ఈ ఏనుగు పేరు సుప్రతి. అయితే ఈ ఏనుగును రథాల్లో ఎందుకు తెచ్చానంటే ఈ ఏనుగు గుర్రాలతో సమానంగా పరిగెత్తగలిగే సామర్థ్యం కలిగినది. కురుక్షేత్ర యుద్ధంలో భగదత్తుడు అతని ఏనుగు సుప్రతితో పాటు వచ్చేవాడు. అది చూసి మహామహాయోధులు కూడా భయభీతి చెందేవారు. భగదత్తుడు అతని యొక్క ఏనుగు సహాయంతో పాండవ సేనల మీద భారీ విధ్వంసం సృష్టిస్తాడు. అలాగే పాండవుల మీద విరుచుకు పడతాడు. అందుకే స్వయంగా అర్జునుడే భగదత్తుడిని వధించాల్సి వచ్చింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీరుడి రథం భీష్ముడి రథం కన్నా చాలా శక్తివంతమైనది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే అతని రథమే అతని మృత్యువుకు కారణమైంది. ఆ యోధుడు కనుక అనుకుంటే ఈ అనంత సృష్టిని అతని ఆధీనంలోకి తెచ్చుకోగలిగేవాడు. ఇతను మహాధనుర్ధారి అయిన అర్జునుడిని కూడా గడగడలాడించిన మహాయోధుడు. అతని రథం మీద సాక్షాత్తు మహాదేవుడు విరాజితుడని చెప్పుకుంటూ ఉంటారు. అతను మహాభారతంలో మాయాశక్తులను కూడా నాశనం చేశాడు. ఆ జన్మం క్షత్రియుడైనప్పటికీ సూతపుత్రుడుగా పిలువబడి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను మరెవరో కాదు, దానవీర శూర కర్ణుడు. కర్ణుడు గురించి మీ అందరికీ బాగా తెలుసు. కర్ణుడి యొక్క ధనుర్విద్య ప్రావీణ్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే కొనియాడాడు. అలాగే కర్ణుడి దగ్గర దివ్య కవచకుండలాలున్నాయి. అవి ఎలాంటి అస్త్రశస్త్రాలను ప్రయోగించినా కూడా వాటిని ఛేదించడం అసాధ్యం. అసలు కవచకుండలాలు ఉండగా కర్ణుడిని ఓడించడం అసాధ్యం. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి ముందే శ్రీకృష్ణుడు ఇంద్రుడితో చెప్పి అతని దగ్గర ఉన్న కవచకుండలాలను దానంగా తీసుకోమని చెప్తాడు. ఇది చూసిన అతని తండ్రి సూర్యదేవుడు చాలా బాధపడతాడు. వెంటనే భగవాన్ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, ఇది ఘోరమైన అన్యాయం. నా పుత్రుడి విషయంలో ప్రతిసారి అన్యాయమే ఎందుకు జరుగుతుంది? సూర్యదేవుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ధర్మాన్ని కాపాడడం కోసం ఈరోజు కర్ణుడి కవచకుండలాలు అతని నుంచి తీసుకోబడ్డాయి. ధర్మాన్ని కాపాడడం కోసం ఇది జరగాల్సింది. సూర్యదేవ, నేను ధర్మాన్ని కాపాడతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. మీరు కూడా ఒక తండ్రిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని చెప్తాడు. ఈ మాటలు విన్న సూర్యదేవుడు కర్ణుడికి అతని దివ్య రథాన్ని అందిస్తాడు. మొదట కర్ణుడు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టినప్పుడు ఈ రథాన్ని ఉపయోగించి అద్భుతంగా యుద్ధం చేస్తాడు. కానీ చివరికి భూదేవి శాపం వల్ల కర్ణుడి రథం భూమిలోకి దిగిపోతుంది. దీని కారణంగానే కర్ణుడు రణభూమిలో వీరమరణం పొందాల్సి వచ్చింది. ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన రథం గురించి తెలుసుకుందాం. అర్జునుడి రథమే ద్వాపర యుగంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన రథం. వరుణదేవుడు ఈ దివ్య రథాన్ని వరదానంగా అర్జునుడికి ఇచ్చాడు. తరువాత హనుమంతుడు ఈ రథం మీద విరాజితుడవుతాడు. కురుక్షేత్ర యుద్ధం కారణంగా స్వయంగా విష్ణుమూర్తి అవతారం అనేటువంటి శ్రీకృష్ణుడు ఆ రథానికి సారథిగా మారాడు. వీటన్నిటి కారణంగా ద్వాపర యుగంలో అర్జునుడి రథానికి మించిన రథం లేదు. యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం వదిలి దూరంగా వెళ్ళమని చెప్తాడు. దాని తర్వాత కపిరాజు మాయమవుతాడు. శ్రీకృష్ణుడు అలా దిగగానే అర్జునుడి రథం కాలి బూడిదవుతుంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు లాంటి మహాయోధులు ఈ రథం మీద వేల బాణాలు వేసి ఎప్పుడో దీన్ని నష్టపరిచారు అని వివరిస్తాడు. ఈ రథం యొక్క ధ్వజం మీద హనుమంతుడు విరాజితుడై ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణుడు దీనికి సారథిగా ఉన్నాడు. ఎప్పటి వరకు వారు ఈ రథం మీద ఉన్నారు అప్పటి వరకు ఈ రథం తిరుగు లేకుండా నిలిచింది. యుద్ధం తర్వాత వారిద్దరూ ఈ రథాన్ని వీడగానే ఈ రథం కాలి బూడిదయ్యింది. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? మహాభారత కాలంలో ఎవరి రథం అత్యంత శక్తివంతమైనదని మీరు భావిస్తున్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.